ఒక ప్రశాంతమైన రోజు బేత్లెహేము అనే చిన్న పట్టణంలో ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు పేరు యేసు. ఆయన తల్లి పేరు మరియా. ఆమె ఒక సాధారణమైన స్త్రీ మరియు దేవునికి భయపడే యువతి. ఆమె భర్త యోసేపు వినయవంతుడు మరియు వడ్రంగి పనిచేసుకునేవాడు. ఇది సాధారణమైన జననం కాదు. శతాబ్దాల క్రితమే ప్రవక్తలు ఈయన జననం గురించి చెప్పారు. ఆయన దేవుడు నియమించిన రక్షకుడు, లోకానికి వెలుగై ఉంటాడని వారు ప్రకటించారు. ఈ అద్భుతమైన సంఘటన గురించి వార్తలు వ్యాపించాయి. రాజు హెరోదు ఇది విని భయపడ్డాడు. తన రాజ్యాన్ని పోగొట్టుకుంటాడేమో అని. అందుకే ఆయన ఒక దారుణ నిర్ణయం తీసుకున్నాడు. చిన్నపిల్లలందర్నీ చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ దేవుడు యోసేపుకు కలల ద్వారా హెచ్చరిక ఇచ్చాడు. మరియా, యోసేపు చిన్న యేసుతో కలిసి ఈజిప్టుకు పయనమయ్యారు. యేసు చిన్నప్పటి నుంచే ఎంతో జ్ఞానం చూపించేవాడు. కేవలం 12 ఏళ్ల వయసులోనే దేవాలయంలో ఉన్న పండితులతో వాదనలు చేశాడు. వాళ్లంతా ఆశ్చర్యపోయారు. మరిన్ని సంవత్సరాలు గడిచాక యేసు 30 ఏళ్ల వయసులో తన ప్రజాసేవను ప్రారంభించాడు. ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. వాళ్లలో కొందరు మత్స్యకారులు, పన్ను వసూలుదారులు ఉన్నారు. యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు. అనారోగ్యుల్ని నయం చేశాడు, చూపులేని వారికి చూపిచ్చాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, మరణించిన వారిని బతికించాడు. ఇలా తనలో ఉన్న దైవశక్తిని చూపించాడు. ఆయన బోధనలు ప్రేమ, క్షమ, విశ్వాసం మీద ఆధారపడ్డాయి. ఆయన చిన్న చిన్న కథల ద్వారా గొప్ప సత్యాలను చెప్పేవాడు. ఇవే పరిభాషలుగా ప్రసిద్ధి చెందాయి. అయితే యేసు యొక్క పేరును చూసి మత నాయకులు, రోమన్ పాలకులు అసూయపడ్డారు. వారు కలిసి కుట్ర పన్నారు. యేసుని శిష్యుల్లో ఒకడైన యూదా ఆయనను కేవలం 30 వెండి నాణెములకు ఆశపడి అప్పగించాడు. తర్వాత జరిగిన సంఘటనలు వేగంగా జరిగాయి. యేసును అబద్ధపు ఆరోపణలతో పట్టుకున్నారు. అతనిని రోమన్ పరిపాలకుడైన పొంతు పిలాతుకు అప్పగించారు. పిలాతు నిజానికి యేసు నిష్కలంకుడని తెలిసిన జనాల ఒత్తిడి వల్ల యేసును సిలువ వేయమని శిక్ష విధించాడు. యేసు శిలువపై గంటల తరబడి బాధను భరిస్తూ చివరగా ఇలా అన్నాడు, తండ్రి, వీరిని క్షమించుము. ఇది ఆయన అపారమైన ప్రేమకు, క్షమాభావానికి నిదర్శనం. ఆయన శరీరాన్ని ఒక గుహలో పెట్టి పెద్ద రాయి వేసి మూసారు. 3 రోజులు గడిచాక ఆ సమాధి ఖాళీగా కనిపించింది. యేసు మళ్లీ బ్రతికాడు. ఆయన తన శిష్యులకు ఇంకా చాలా మందికి 40 రోజుల పాటు కనిపించాడు. తన బోధనలను మళ్లీ నొక్కి చెప్పాడు. విశ్వాసం ముఖ్యమని వివరించాడు. తరువాత ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. కానీ వెళ్లే ముందు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు. ఆ ఆత్మయే క్రైస్తవుల విశ్వాసానికి పునాదిగా మారింది. ఈ కథ చిన్నదైనా లోకాన్ని మార్చిన కథ. యేసు జీవితంలో చూపించిన ప్రేమ, క్షమ, విశ్వాసం మనందరికీ మార్గదర్శకాలు కావాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.